కళ్యాణి ఓ కళ్యాణి. ఓకే బాయ్. ఓకే బాయ్ మేడం. బాయ్ మేడం. అలాగేనండి. నమస్కారం మేడం. వస్తాం మేడం. వెళ్ళొస్తాను మేడం. బాయ్. థ్యాంక్ యూ. చూడండి మేడం, మనిషికి బిజినెస్ ముఖ్యమే, కానీ అంతకంటే లైఫ్ పార్ట్నర్ ఇంకా ఇంకా ముఖ్యం. కాస్త జాగ్రత్తగా ఉండండి. వస్తాను మేడం. ఏమ్మా ఇప్పుడు నీకు హ్యాపీనే కదా? నా సంగతి సరేనమ్మా. ఆ రామన్ చూసావా, అంజలి వెనక ఎలా వెళ్తున్నాడో? అలా చేస్తాడని నేను ముందే ఊహించానమ్మా. అసలు అందుకే ఈ పార్టీ అరేంజ్ చేశాను. కరెక్ట్ గా అలాగే జరిగింది. అది కాదమ్మా, వాడి వల్ల. అమ్మా నువ్వు ప్రతిదీ ఆలోచించుకో. ఏదొచ్చినా ఫేస్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. డోంట్ వరీ. మళ్ళీ ఆ రామ్ వచ్చి బాబుని అడిగే వరకు నువ్వు వాడితో హ్యాపీగా గడుపు. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నువ్వు ఆ రాముని నలుగురిలో అవమానిస్తావనుకున్నాను. ఆ రోజు ముందుందమ్మా. అప్పుడు నలుగురు కాదు, ఇంకా చాలా మంది ఉంటారు. అక్కడ కొడతాను చావు దెబ్బ. రాశావా? ఇది జయప్రసాద్ గారు. ఇది సుధాకర్. రామ్, నువ్వు ఒక్కడివే వచ్చావేంటి? సంతోషేడి? ఆ కళ్యాణి దగ్గరే ఉన్నాడు. అచ్చరే, అంజలి వచ్చిందా? రాలేదు. ఏమిట్రా, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? ఏం లేదులే. స్విచ్ ఆఫ్ చేసింది. ఏమైందిరా? ఎందుకంత కంగారు పడుతున్నావు? సంతోష్ అక్కడే ఎందుకు వదిలేసి వచ్చావు? ఉండమ్మా, అవన్నీ నేను వచ్చాక చెప్తాను. రామ్, కుమార్, వీడి వాలకం చూస్తుంటే ఏదో దాస్తున్నట్టు అనిపించడం లేదు? ఏమిటి అలా నవ్వుతావు? ఎందుకు అలా నవ్వుతావు? మాట్లాడితే అంజలి అంజలి అంటూ దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటాడు. అది తప్పని నువ్వనే చెప్పలేకపోయావా? కన్న తల్లివి, నీ మాటే వినకపోతే ఇక నా మాటే వింటాడా? ఆంటీ, ముందే పెళ్లి కాని ఆ తర్వాత అంజలి సంగతి, వాళ్ళమ్మ సంగతి, అందరి సంగతి తేలుస్తాను. కుమార్, మిగిలినవి నీ చెప్పిన పేర్లన్నీ రాస్తూడు. నేను వెళ్ళి సంతోషం తీసుకొస్తాను. ఎందుకంటే తను అక్కడే ఉండనియండి. లేదురా, ఈరోజు ఆ కళ్యాణి పెళ్లి ఒప్పుకుందంటే వాడు ఒక కారణం. ఈ పెళ్ళయ్యేంత వరకు సంతోషం మనతో ఉండడమే మంచిది. నేను వెళ్ళి తీసుకొస్తాను, నువ్వు రాయి.
ఏమిటమ్మా ఆ దరిద్రాన్ని చూసి అంతగా బాధపడతావు? చించవతల బారే. అయ్యో నాన్న, శుభలేఖని చింపకూడదు. ఎవరికి శుభం? వాడికా మనకా? నాన్న, ఇష్టం లేని చోట మనసు చంపుకుని బ్రతికే కంటే మనసుకు నచ్చిన వాళ్లతో జీవితం పంచుకోవడం మంచిదే కదా నాన్న. అది నిజమేలేమ్మా. ఆ దరిద్రుడు కట్టిన తాళి జీవితాంతం ఎక్కడ నీ మెడకు గుదిబండగా మారుతుందోనని భయపడ్డాను. ఇది నీ మంచికే. నువ్వు చూస్తూ ఉండమ్మా, నీ పెళ్లి ఎంత ఘనంగా జరిపిస్తానో. వీడి పెళ్లి జరిగే మండపానికి ఎదురుగానే, అదే సమయానికి వాడి కళ్ళెదురుగానే నీ పెళ్లి జరుగుతుంది. అది చూసి వాడు కుళ్ళి కుళ్ళి చావాలి. ఏమిటి నాన్న మీ ఆవేశం? ఒకసారి కాదు అనుకున్నాక వాళ్లతో మనకి ఏ సంబంధమూ లేదు. వాళ్ళని ఏడిపించడం వల్ల మనం ఏం సాధిస్తాం? మన పరువు పోయింది ఈ ఊళ్ళోనే. ఇక్కడే నాకు అవమానం జరిగింది. ఇక్కడ నాకు సింపుల్ గా పెళ్లి జరిపించండి. నింద పడిన చోటే ఆ నిందను తొలగించుకోవాలి. పాప ఏడుస్తున్నాడు.